నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు సేల్స్ అండ్ బిజినెస్ కోచ్ శ్రీపాదరాం మధునూరి గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ మధ్య కాలంలో ట్రాన్స్‌ఫర్మేషన్ అది ఏదైనా కానివ్వండి, ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలి మనుషులకి అని అన్ని రకాలుగా ఈవెన్ వెయిట్ లాస్‌కి కానివ్వండి, మనుషుల్లో మార్పులకు కానివ్వండి, అన్నిటికి ఊహిస్తున్నారు కదా! ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనే టైమ్ పీరియడ్ ఎంత తీసుకోవాలి సార్? ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే మీరు నాకు అర్థం అంటే కాలేదు. మనుషుల్లో మార్పు, ఖచ్చితమైన దేని మార్పు, రకమైన పూర్తి మార్పు? అన్ని రకాల మార్పులు. ఇప్పుడు ఆ! వెయిట్ లాస్ ఉందనుకోండి, అవును. ఓ 10, 15 కేజీలు వెయిట్ లాస్ అవ్వాలి. అవును. నేను 2, 3 నెలల్లో అయిపోతానని పెట్టుకుంటున్నాను. విత్ రెస్పెక్ట్ టు లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారా? వర్క్ అంటున్నారా మీరు? లా ఆఫ్ అట్రాక్షన్ తోనే. లా ఆఫ్ అట్రాక్షన్ తోని ఇప్పుడు అక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ సాధ్యమేనా? ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఇప్పుడు నేను బక్కగా కావాలని బాగా తింటుంటే ఎట్లా అవుతారండి? కావాలని ఊహించినప్పుడు మనకు ఇక్కడ అదే అంటున్నా, లా ఆఫ్ అట్రాక్షన్. నేను అందులో ఏం చెప్తారంటే సన్నగా ఉన్నట్టుగా ఊహించుకోండి, అదంతా విజువలైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి, అన్ని పవర్ఫుల్లే. జోకులు వేయడానికి ఏమి మామూలు కావు ఏ టెక్నిక్, అన్ని పవర్ఫుల్ టెక్నిక్సే. కానీ గమ్మత్ ఏంటంటే ఇట్లా కావాలి అన్నప్పుడు విత్ ఇన్ నో టైం ఇగో ఇక్కడ కలుస్తూ మాట్లాడుతున్నప్పుడు ఒక డైటీషియన్ వచ్చి మాట్లాడతాడు మనకు. ఆర్ ఎ పర్సన్ సజెస్ట్ చేస్తాడు ఫుడ్ హ్యాబిట్స్ ఏమి ఉండాలని, ఇంకోటి ఏమి ఉండాలి, లేదు ఒక జిమ్ పర్సన్ కలుస్తాడు, ఇంకొక ఆఫర్ వస్తుంది జిమ్లో. అది దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని కంటిన్యూ చేయాల్సి వస్తుంది, వర్క్ చేయకుండా. ఇది ఉత్తినే అట్లా అయిపోవాలి అంటే ఏది అవ్వదు. అది ఆ స్టేజ్ వస్తుంది ఎప్పుడు తెలుసా? నేను మీకు చెప్పాను చూడండి, 100% ఇంకా మన మనసా వాచ కర్మణ అంతరాత్మ సొసైటీ అందరు నమ్మాలి, వాడు ఏమంటే అది అవుతుంది అనే దానికి వస్తారు. అది యోగులు స్వాములకు చాలా మందికి ఉంటుంది ఆ పవర్. అయ్యో ఎంతమంది స్టోరీలలో మనము యోగుల బాబాల ఈ స్టోరీలు తీసుకొని, స్వాముల స్టోరీలు తీసుకొని ఎన్ని ఉన్నాయి ఇట్లా అంటే అయిపోతాయి చూడండి. అది లా ఆఫ్ సంకల్ప బలంలో పీక్ స్టేజ్. మనలా అంటే వాళ్ళకి అంత సీన్ లేదు. ఇప్పుడు కూడా అవుతుంది. ఇప్పుడు కూడా దాంట్లో డౌట్. చాలా మంది ఉన్నారు అట్లా, మహామహులు ఉన్నారు, మనకు తెలియకుండా ఇట్లా ఏదో ఆధునికంలో తిరిగి పిచ్చి పిచ్చి మాట్లాడే అలవాటు. కానీ అట్లా చాలా మంది ఇప్పుడు ఉన్నారు. కానీ వాళ్ళ శ్రమ చాలా ఖతర్నాక్ ఉండదు, కఠోర శ్రమ. వాళ్ళు ఏ చెడు మాట్లాడకపోవడము, ఒక్కడి మీద కూడా అసలు నెగిటివ్ ఆలోచించకపోవడము, లోకా సమస్త సుఖినో అందరు బాగుండాలనే ఎన్నో ఉంటాయి, ఒక టెక్నిక్ కాదు ఎన్ని. ప్లస్ సాధన, అది ఒక కొన్ని సంవత్సరాల కృషి, 10 సంవత్సరాల 20 నాకు తెలియదు, ప్లస్ గురువు పర్యవేక్షణలు అవన్నీ ఉంటే ఆ లెవెల్ వేరు. అది ఆ లెవెల్ ఉన్నోడు ఇక్కడ ఉండనే ఉండడు, మన చుట్టూ తిరగనే తిరగదు. చాలా మంది ప్రశాంతంగా ఎక్కడో చేస్తూ ఉంటారు, అది ఉంది. కానీ ఇది స్టార్టింగ్ స్టేజ్, మనం మాట్లాడుతుంది ఈజ్ లైక్ వెరీ బేసిక్ స్టేజ్, చాలా బేసిక్ స్టేజ్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనే దానికన్నా నేను ఎప్పుడు ఒకటి చెప్తా, సంకల్ప బలం వరకు. లా ఆఫ్ అట్రాక్షన్ నేను తప్పనా, బట్ వాళ్ళు, నేను అదే అంటున్నా, వాళ్ళు అసలు వ్యూవర్స్కి తెలియదు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎంత పెద్ద సిస్టమ్ తయారు చేశారంటే, కొన్ని 100ల మంది ట్రైనర్లు, లక్షల మంది ఆడియన్స్, ఒక్కొక్క కోర్సు 50,000 వేలు, భలే పవర్ఫుల్ తయారు చేశారు వాళ్ళు. మీకు అదే చెప్తున్నా కదా, మన కాన్సెప్టే ఉంటుంది ఏదన్నా, కానీ దాన్ని వాళ్ళు రూపం ఇస్తున్నారు వాళ్ళు. మన ఇస్రో చైర్మన్ చెప్తున్నాడు కదా, ఇస్రోది చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వడానికి ఆయన తెల్లారి స్పీచ్ వినండి, జోకులు మాట్లాడద్దు అందరు. ఆయన స్పీచ్లో ఏం చెప్తున్నాడు, మన పురాణాలలో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ తీసి దీంట్లో వాడామని చెప్తున్నాడు ఆయన చెప్తే కానీ మనకు అర్థం కాదు. కొందరు అంటాడు సైన్స్ అంతా ఉండంగా దేవుని నమ్ముడేందని. సైంటిస్టే దేవుని నమ్ముతున్నాడు కదండి, గమ్మత్ కదా. సైంటిస్ట్ ముహూర్తం చూసి రాకెట్ లాంచ్ చేస్తున్నాడు. నీకు సైన్స్ రాదు, మ్యాథ్స్ తెలియదు, నీకు దేవుడు తెలియదు. నీకు నేను మళ్ళీ ఇంకొకటి, దేవుడు లేడు అంటే నాకు ప్రాబ్లం లేదు, ప్రకృతి దేవుడు అన్నాము, సూర్యుడు దేవుడు అన్నాము, చెట్టు దేవుడు అన్నాము. ఎందుకంటే నువ్వు అన్నం తింటున్నావు కదా, చెట్లు లేని నువ్వు బతుకులేదు, సూర్యుడు లేని ఫోటోసింథసిస్ లేదు, చెట్టే లేదు, పంచభూతాలు లేనిది అసలు లైఫే లేదు కదా, పంచభూతాలే. మళ్ళీ అంటున్నా, భయము భక్తి ఉండాలి. అది ఏమన్నా ఫామ్ పెట్టుకోండి, నేను నాకు ప్రాబ్లం లేదు. మీ గురువు అని అనుకో, మీ దాంట్లోనే ఒక ఆయన గురువు అని, ఎవరు లేదు, తల్లిదండ్రులను నమ్ము. ఒక ఏం ఉండాలి తెలుసా, అసలు దేవుడు అంటే ఏం తెలుసా మనందరికీ చిన్న పాయింట్. నేను ఎవరు చూడని కాలంలో తప్పు చేస్తుంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, పాపభీతి అనేది ఒకటి ఉంటే మనిషిలాగా బతుకుతాడు, లేకపోతే మృగం అవుతాడు, అంతే. అది మళ్ళీ అంటున్నా, ఇదేంది నమ్మకం. ఫైనల్లీ నమ్మకానికి వస్తున్నాం మనం కదా స్పిరిచువాలిటీలా. కానీ రజనీకాంత్ చెప్పినాడండి, ఎంత హైలైట్. ఆ పాయింట్ చాలా నచ్చింది నాకైతే. ఆర్టిస్ట్ ఉన్నాడు, సెలబ్రిటీ ఉన్నాడు, పైకి వస్తాడు, కింద పడతాడు కదా. బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడు, పైకి వస్తాడు, కింద పడతాడు. ప్రతి ఫీల్డ్లో పైకి వస్తాము, ఖచ్చితంగా కొద్దో గొప్ప కింద పడతాం. ఎందుకంటే వేరే వాళ్ళు యంగర్ జనరేషన్ వస్తారు, లేదా కాలం మారుతుంది, మనది బిజినెస్ తగ్గుతుంది, లాట్ ఆఫ్ థింగ్స్. ఒక్క దాంట్లో కింద పడుడు లేదు స్పిరిచువాలిటీ. అది ఎంత పవర్ఫుల్, కరెక్ట్ చెప్పండి. అది మామూలు వాళ్ళకు అర్థమవుతుంది స్పిరిచువాలిటీ అంటే. నువ్వు ఇట్లా గాలికి తిరిగి
ఉత్తగా చినిగిన జీన్స్ వేసుకొని 4 చింపుకొని నెత్తిట్లో పెట్టుకొని తిరుగుతుంటే నీకు స్పిరిచువాలిటీ అర్థమవుతుంది. కామి కానివాడు మోక్షగామి వాడు. అందుకే ఫస్ట్ కోరికలు జాగ్రత్తగా మనీ సంపాదించి కోరికలు ధర్మమైన మార్గంలో తీర్చుకొని అట్లీస్ట్ సోషల్ సర్వీస్ కొంచెం చేసి ఫ్యామిలీని చూసుకొని ఇవన్నీ అయితే ఫైనల్గా స్పిరిచువాలిటీ అర్థమవుతుంది. ఈ అర్థం కాకపోతే అందుకే అంటున్నా మనీ మస్ట్ ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మనం కొంత దూరం వెళ్తాం. ముందు ఒక సేయింగ్ ఉండేది, 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మనీతో సాల్వ్ అవుతాయి అంటుండే. నేను నెక్స్ట్ వీడియోలో మనీ టాపికే తీసుకోవాలనుకుంటున్నాను. అది ఇప్పుడు 10% ఏమున్నాయి చెప్పండి మనీతో సాల్వ్ కానీ. నాకు తెలుసు ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, మనీతో సాల్వ్ కాదు, పెద్ద డిసీజ్ వచ్చింది, కానీ ఆ డిసీజ్ ట్రీట్మెంట్కి అయితే మనీ కావాలి కదా. చచ్చిపోయినాడు కాలు పెట్టడానికి మనీ కావాలి కదా. సో అట్లా నేనేమంటున్నా అంటే కాన్సెప్ట్స్ ఏదో ఉత్తగా విని వదిలేయకండి. సుమన్ టీవీ లాంటి టీవీలతో మంచి కంటెంట్ వస్తుంది, మంచి ట్రైనర్స్ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, నీకు నచ్చిన ట్రైనర్ది విను, అందరిది వినకు. చాలా మంది మిమ్మల్ని కావాలని అలా ఏం లేదు, చాలా మంది ఫేమస్. ఎందుకంటే మిమ్మల్ని కూడా మీరు కూడా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది చేస్తున్నారు. బట్ మన కొంచెం నేను కొంచెం జాగ్రత్తగా స్లోగా వెళ్తుంటా అంతే. నాది ప్రాక్టికల్ విధానంలో కొంచెం మనం పరిగెత్తొద్దు, నిలబడి నీళ్లు పరిగెత్తి పాలు తాగొద్దు అనేది నాకు మైండ్లో ఫిక్స్ ఉంది. స్లోగా స్టాండర్డ్గా, ఎందుకంటే ఒకసారి లైఫ్లో కింద పడి లేచినాడు, నేను మళ్ళీ పడదలుచుకోవట్లేదు, పడను కూడా. ఇంకా జాగ్రత్తగా మెల్లిగా వెళ్తూ స్ట్రాంగ్ బేస్, ఇంకా స్ట్రాంగ్. అసలు ఇక లైఫ్లో పడను నేను అంత క్లారిటీతో ఉన్నాను. ఎందుకంటే తప్పు చేయొద్దు. సో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటికి నేను అందుకే అంటున్నా. చాలా మంది మంచి ట్రైనర్లు ఉన్నారు. వీడియోలు ఫస్ట్ అయితే వీడియోలు వాళ్ళవి విని, నీకు ఎవరు నచ్చితే వాళ్ళది విని ఆచరించి వాళ్ళని ఫాలో అయ్యి, అందరి వీడియోలు ఇష్టమైనట్టు చూస్తే నీకేమొస్తుంది అని రాదు. చూజ్ అ పర్సన్, చూజ్ అ సబ్జెక్ట్ అండ్ దెన్ గో. లేదా సబ్జెక్ట్ చూస్ చేయండి. ట్రైనర్స్ ఎవరైనా పర్వాలేదు, నాకు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ 3 నెలలు అదే చూడండి, 3 నెలలు చూసి ఆచరించండి, రిజల్ట్ తెచ్చుకోండి, ప్రూవ్ చేసుకోండి మీది. మీకు అందుకని మళ్ళీ రిక్వెస్ట్ చేసి చిన్న గోలు లా ఆఫ్ అట్రాక్షన్ టెస్ట్ చేయండి అందరూ కదా. దానికి 3 నెలలు కష్టపడాలి, 3 నెలలు 6 నెలలు సమ్టైమ్స్ సంవత్సరం అయ్యేదాకా టైం పెట్టుకొని చేయండి. మంచి వీడియోలు ఉన్నాయి సుమన్ టీవీలో లా ఆఫ్ అట్రాక్షన్ మీద కూడా. అందరు అద్భుతమైన ట్రైనర్లు ఉన్నారు, సో నో డౌట్ దాంట్లో. అండ్ రామ్ సార్ లాంటి వాళ్ళు పవర్ఫుల్ ట్రైనర్స్, వినండి. థ్యాంక్ యూ మేడం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి లా ఆఫ్ అట్రాక్షన్, మరి దాని పవర్ ఉందా లేదా, మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుంది, సో దాని వెనుకున్న అసలు రహస్యం ఏంటి, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.